ఇప్పుడు జిఎస్టీ రిలేటెడ్గా మనం ఏమైనా ఎంట్రీస్ పాస్ చేసిన తర్వాత మనం ఏమైనా అవన్నీ కూడా మీకు రిపోర్ట్స్లో వచ్చాయా లేదా, ఆ యొక్క ఎర్రర్స్ అనేది ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనకి మెయిన్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనం ఎర్రర్స్ అనేది ఎలాగ ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. ఇప్పుడు మీరు టాలీలోకి వచ్చేస్తే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ కాండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో మీకు ఇక్కడ స్టాట్యుటరీ రిపోర్ట్స్ అని ఉంటుందమ్మా. స్టాట్యుటరీ రిపోర్ట్స్ పైన క్లిక్ చేయండి. స్టాట్యుటరీ రిపోర్ట్స్లో మీకు జిఎస్టీ రిపోర్ట్స్ అని ఉంటాయి అన్నమాట. జిఎస్టీ రిపోర్ట్స్లో మీకు ఇక్కడ GSTR 1, 3B అని ఉంటుంది. మీకు GSTR 1 అంటే మీకు ఏవైతే సేల్స్ కానీ లేదా డెబిట్ నోట్స్ కానీ క్రెడిట్ నోట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎక్స్పోర్ట్స్ కానీ అవన్నీ కూడా మీకు GSTR 1లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి GSTR 3Bలో మీకు పర్చేజెస్ ఏదైతే ఉంటాయో అవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనం GSTR 1కి వచ్చేస్తాం. GSTR 1కి వస్తానే ఎంట్రీ 1 అమ్మ. ఎంట్రీ ఇస్తానే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ మీకు అన్నీ కూడా రిటర్న్ వ్యూ అని ఉంది. రిటర్న్ వ్యూ రిలేటెడ్ ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ వస్తే నాకు ఇక్కడ B2B, B2C, అలాగే ఎక్స్పోర్ట్స్, క్రెడిట్ నోటు, డెబిట్ నోటు, అమెండ్మెంట్ B2C, అలాగే ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మనకి ఇక్కడ. B2C, స్మాల్, లార్జ్ ఇవన్నీ కూడా మనకి దాని రిలేటెడ్గా మనం ఎంట్రీస్ అయితే పాస్ చేస్తాం ఇంతకుముందు ప్రీవియస్లో. ఇక్కడ మనకి ఇక్కడ B2B కూడా ఎంట్రీ పాస్ చేసినాం కదా. అంటే B2B అంటే రిజిస్టర్డ్ అవి మనకి ఇక్కడ ఇంపాక్ట్ అవుతున్నాయా డేటా? ఏమైనా వోచర్స్ ఏమైనా వచ్చాయా? టాక్సబుల్ వాల్యూ, IGST, CGST, HGST ఏం లేవు. అంటే మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ పీరియడ్ కూడా మీరు చూస్ చేసుకోండి. అంటే మీరు ఏ మంత్ చూసారు. ఇప్పుడు నేను మేలో ఉన్నాను. May 1st నుంచి May 31st వరకు ఉంది. ఇక్కడ మీరు ఏ మంత్ చెక్ చేస్తున్నారో చెక్ చేసుకోండి. ఆ మంత్కి సంబంధించిన ఎంట్రీస్ పన్నాయా లేదా చూసుకోండి. ఒకవేళ మీకు కనుక Alt F2 ఇచ్చి నేను డేట్ చేంజ్ చేస్తున్నాను, అన్ని డేట్స్ ఇచ్చేస్తాను, ఎంట్రీ చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కూడా నాకు డేట్స్ ఇచ్చినా కూడా నాకు ఎంట్రీస్ అయితే పాస్ అయినాయి, కానీ నాకు ఇక్కడ ఇంపాక్ట్ అవ్వలేదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ కరెక్షన్స్ నీడెడ్ అని అడుగుతాను. అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ కరెక్షన్స్ నీడెడ్ అంటే ఏంటి? కరెక్షన్స్ అంటే ఏంటి? మనం కరెక్షన్ చేసుకోవాలి. ఎంట్రీ 1 ఏం కరెక్షన్ చేయాలి? ఎంట్రీ ఇస్తానే మీకు ఇక్కడ చూడండి ఏం కరెక్షన్స్ ఇవ్వాలి అంటే ఇన్వాలిడ్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్. ఏది? GST రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్ ఇన్ ద ట్రాన్సాక్షన్. అలాగే HSN నెంబర్ ఈజ్ ఇన్వాలిడ్ ఆర్ మిస్ మ్యాచింగ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. అలాగే యూనిట్ క్వాంటిటీ కోడ్ అనేది UQC అనేది మనకి రాంగ్ అంటాం. ఎన్ని ఉన్నాయి? ఇవి ఒక 5 ఉన్నాయి, ఇది ఒక 3 ఉన్నాయి, ఇది ఒక 9 ఉన్నాయి, మొత్తం ఇలాగ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ మనకి టోటల్గా 14, కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మిస్టేక్స్ ఉంటాయి. అవి మళ్ళీ మీకు ఏదైనా చేంజెస్ చేస్తే మళ్ళీ దాని ప్లేస్కి వస్తాయి అనమాట. జస్ట్ ఎంట్రీ 1. సపోజ్ నాకు యూనిట్ క్వాంటిటీ కోడ్ ఇక్కడ నేను మీటర్స్ అని ఇచ్చాను. అక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ ఇవ్వలేదని అడుగుతుంది అనమాట. ఆ మీటర్స్ని సెలెక్ట్ చేసుకోండి. మిల్లీ మీటర్స్ కదా, మీటర్స్ MTR ఓకేనా. మీటర్స్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ అక్కడ నుంచి ఆ ఎర్రర్ రెక్టిఫై అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ రానమ్మా ఎంట్రీ 1. ఇది వచ్చేసి ఇదేంటి మనకి, ఇది కూడా నెంబర్స్. యాక్చువల్గా నెంబర్స్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి సింబల్లో నెంబర్స్. ఇక్కడ మనకి 3 ఇవ్వలేదు. ఎంట్రీ 1 అలాగే నెంబర్స్ అని ఉంటుంది. నెంబర్స్ సెలెక్ట్ చేసుకొని ఎంట్రీ చేసాను, యాక్సెప్ట్ అయిపోయింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ఎప్పుడైతే ఆ నెంబర్స్ అనే యూనిట్స్ క్లియర్ చేశానో ఆటోమేటిక్గా నాకు ఇంతకు ముందు అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ 14 ఉన్నాయి. ఇప్పుడు నాకేమైంది? క్లియర్ అయిపోయింది. ఇప్పుడు 12 అయినాయి. నాకు ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ ఏంటి? HSN నెంబర్ ఇవ్వాలి, GST నెంబర్ ఇవ్వాలంట. ఒకసారి నేను ఎస్కేప్ ఇచ్చి బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు నేను ఏదైతే రిపోర్ట్కి వచ్చేసానో ఆ రిపోర్ట్లో మనకి ఏంటంటే కరెక్షన్ అనేది ఉందన్నమాట. మనం ఏమైతే ఇప్పుడు కరెక్షన్ చేసామో, కరెక్షన్ చేసిన తర్వాత మనకి రిపోర్ట్లో ఇంపాక్ట్ అయ్యిందా చూడండి ఒకసారి. మనం ఎక్స్పోర్ట్స్ ఇన్వాయిస్ చేసాం. ఎక్స్పోర్ట్స్ ఇన్వాయిస్లో మీకు టాక్సబుల్ వాల్యూ ఎంత? సో ఐజీఎస్టీనే కదా వస్తుంది. సో ఐజీఎస్టీ మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉన్నాయి వచ్చేస్తుంది అనమాట. అలాగే చూడండి B2C ట్రాన్సాక్షన్స్ కూడా చేసాం కదా. B2C ట్రాన్సాక్షన్స్ కూడా మీరు ఏదైతే చేశారో B2Cలో కూడా మీకు క్లియర్గా షో అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి మీకు టాక్సబుల్ వాల్యూ ఎంత, సో ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి, ఐజీఎస్టీ అయితే లేదు, CGST ఉంది, HGST ఉంది, టోటల్ ట్యాక్స్ వాల్యూ ఎంత ఇక్కడ మీకు క్లియర్గా షో అవుతుంది. చూడండి టోటల్గా మీకు ట్యాక్స్ అనేది ఎంత అంటే మీకు ఇక్కడ టోటల్ ట్యాక్స్, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ, టోటల్ ఐజీఎస్టీ వాల్యూ, ఇక్కడ మీకు సమ్మరీ అనేది కూడా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఇంతకుముందు మనం B2B కూడా చేసాం కదా. ఇప్పుడు మీరు B2C ఎలాగైతే మీరు రెక్టిఫై చేశారో, సో B2B కూడా ఇక్కడ ఏమడుగుతుంది, మెయిన్ ఇక్కడ వెళ్ళండి, ఎంట్రీ చేసి Alt F2 ఇచ్చేసి ఇక్కడ మీరు ఏదైతే అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ 12 ఉన్నాయో మళ్ళీ ఎంట్రీ 1 ఎంట్రీ చేస్తేనే మీకు ఇక్కడ GST నెంబర్ అనేది కదా. ఒక్కసారి చూద్దాం. సపోజ్ నాకు HSN నెంబర్ కూడా ఒక 3 ఉన్నాయి.
మీరు హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏమి ఇవ్వలేదు, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు రాంగ్ ఇచ్చిన హెచ్ఎస్ఎన్ నెంబర్ మీకు యాక్సెప్ట్ చేయదు, మీకు అది కూడా చెక్ చేసుకోవాలి. నేను ఐటమ్కి వచ్చేసాను. ఐటంలో నేను చూడండి హెచ్ఎస్ఎన్ నెంబర్ నేను ఏదో ఒకటని ఇచ్చేసాను. ఇప్పుడు మనకి వీల్ చైర్స్కి హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏది ఉందో ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ పేస్ట్ చేసేసాను. ఇది ఎప్పటి నుంచి ఇంపాక్ట్ అవ్వాలి మనకి, న్యూ డేట్, సో 1/4 ఇచ్చేసాను, 1/4/25 నేను తెచ్చేసాను. ఇక్కడ స్పెసిఫై డీటెయిల్స్ ఇవ్వాలి, ఇదంతా కూడా కామన్. సో మీరు ఇప్పుడు మనం ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది రెక్టిఫై చేస్తాం. ఒకసారి అట్లాగే సేవ్ చేసేసుకోండి. ఇట్లాగే ఎంట్రీ ఇచ్చుకుంటూ రావాలమ్మా మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ మీకు అది ఇంపాక్ట్ అవ్వదు. ఇక్కడ చూడండి మళ్ళీ యాక్సెప్ట్ చేసేసామా, హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ రెక్టిఫై అయిపోయింది. ఎప్పుడైతే మీకు ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ రెక్టిఫై అయిపోయిందో ఇక్కడ 12 ఉన్నటువంటివి మీకు 11కి వచ్చేసాయి అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు మళ్ళీ ఎప్పుడైతే మనం అది హెచ్ఎస్ఎన్ నెంబర్ రెక్టిఫై చేసామో ఇక్కడ మీకు జిఎస్టీ వాల్యూ చేంజ్ అయిపోయింది, ఇన్వాయిసెస్ కూడా యాడ్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రాను అగైన్ ఎంటర్, ఆల్ట్ F2, నెక్స్ట్ ఎంట్రీ ఇవ్వండి. అగైన్ మనకి ఇక్కడ చూడండి కొన్ని రెక్టిఫై అయిపోయినాయి, ఇంకెన్ని ఉన్నాయి మళ్ళీ 8 ఉన్నాయి. 8లోకి రాను. 8లోకి వస్తాను. ఇక్కడ ఏమడుగుతుంది, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్ ఇన్ ద ట్రాన్సాక్షన్లో మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వలేదంట. మనం ఇక్కడేమో ఎస్ అని ఇచ్చాము, మీరు ఇక్కడ చూడండి జిఎస్టీ రిజిస్ట్రేషన్ రెగ్యులర్ అని పెట్టి యాక్సెప్ట్ చేయండి. కరెక్ట్ అవునా కాదా, మీకు ఏవైతే ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేసేస్తాను. ఒకవేళ మీరు జిఎస్టీ నెంబర్ కనుక ఇవ్వకుండా ఉంటే వాటిని రెక్టిఫై చేయండి. ఎంట్రీ బై ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో ఇక్కడ మనకు కరెక్టే కదా ఆంధ్రప్రదేశ్ అనేది, సో కరెక్ట్ కాబట్టి మీరు యాక్సెప్ట్ చేసి ఒక్కసారి మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే అది యాక్సెప్ట్ చేసామో మళ్ళీ ఇంకా ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో ఆ 8 వచ్చేస్తున్నాయి. మళ్ళీ మీరు ఏం చేయాలి, ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై కావచ్చు, జిఎస్టీ నెంబర్ కావచ్చు, టాక్సిబుల్ వాల్యూ కావచ్చు, ఇవేవైతే యూనిట్ క్వాంటిటీ కావచ్చు, ఏవైతే ఉన్నాయో మళ్ళీ మీరు రెక్టిఫై చేసుకోవాలి.